మెసేజ్ కాదు, మొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ నాట్ ఎ మెసేజ్, ఇట్స్ ఎ ప్రాక్టికల్ టాక్. ఏంటంటే ఈ టాక్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ కాంటెంపరరీ యూత్. ఇప్పటి యువతపై సోషల్ మీడియా యొక్క ప్రభావం, అది ఇప్పుడు మనకి ఇవ్వబడిన టాక్, మనం చూడబోతున్న టాక్ చాలా అవసరమైన టాక్. దెర్ ఇస్ డెస్పరేట్ నీడ్ ఫర్ సచ్ టాక్స్. అందుకనే అంకుల్ వాళ్ళు ఫీల్ అయ్యి మనకి ఆ టాక్ ఇచ్చారు. కొంచెం మనం ఇది ఎట్లా ఉంటుందంటే కొన్ని క్వశ్చన్స్ మీ ముందు ఉంచుతాను, అవసరాన్ని బట్టి మీరు కూడా మీ ఒపీనియన్ని షేర్ చేస్తున్నారు, అంటే మీ ఆలోచనని. అవసరమైతే పెద్దవాళ్ళు కూడా అంకుల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఫ్యూ సజెషన్స్ ఇలాంటి అవసరాన్ని బట్టి అక్కడక్కడ. బిఫోర్ దట్ ఒక వాక్యం మనం దేవుని ఒక భాగానికి చిన్న వాక్యాన్ని చదువుకున్నామండి. ఎఫిసియన్స్ 5th చాప్టర్, ఎఫిసి 5:15, 16, 17 ఈ 3 వచనాలు ఉన్నాయి. దాన్ని నేను చదువుతున్నాను, కేర్ఫుల్గా గమనించండి. ఎఫిసియన్స్ 5th చాప్టర్ 15, 16, 17 వర్సెస్. దినములు చెడ్డవి కనుక మీరు సమయంలో పోనీ సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమో గ్రహించుకోండి. అట్లాగే హీబ్రూస్ 12th చాప్టర్ 1st verse. సెకండ్ వర్స్ నేను చదువుతున్నాను. మనం కూడా ప్రతి వారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి చాలు. దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన. మా తండ్రి, మా దేవ, మేము మీ వైపు చూస్తూ ఉన్నాము. మరి ప్రభా, మరి ఇక్కడ చేరిన యవనస్తులకి అవసరమైన మాటలు మీరు మరి ప్రభా మాకు దయచేయండి. ప్రభా, నేను మీ యొక్క కృపా శక్తి మీ యొక్క నడిపింపును కోరుకుంటూ ఉన్నాను. ప్రభా తండ్రి, మరి మీరే ప్రభా మీ సన్నిధిని మాతో ఉంచండి. ఈ మాట మా లైఫ్స్ని ప్రభా ఎంతగానో పాజిటివ్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఒక చిన్న కథ అంటే అది 50% జరిగింది, మిగిలిన 50% దాన్ని బేస్ చేసుకొని చిన్న కథ అన్నమాట. మీరు ఆలోచించి నేను చెప్పేటప్పుడు విని దాని నుంచి ఒక మోరల్ లేకపోతే ఒక ట్రూత్ని మీరు నాకు చెప్పాలి, లేకపోతే షేర్ చేయాలి. కొంతకాలం క్రితం కొన్ని కారణాల వలన, టెక్నికల్ రీజన్స్ వలన ఇంటర్నెట్ సేవలు ఆగిపోయినాయి. కొన్ని గంటలు, మేబీ ఒక 1 day వరకు, అంతవరకు వాస్తవం. అలాంటి రోజు ఎలా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంతమంది కొన్ని కార్టూన్లు దాన్ని బేస్ చేసుకొని రాశారు. వన్ సచ్ కార్టూన్ మీ ముందు నేను ఉంచుతున్నాను. అదేంటంటే ఒక కపుల్, వాళ్ళు పెళ్ళి తర్వాత వాళ్ళు కలిసి ఉండలేక డైవర్స్ కోసం అప్లై చేస్తూ ఉంటే రోజు కోర్టుకి వెళ్తా ఉంటే కోర్టులో ఉన్న సిబ్బంది వాళ్ళని కౌన్సిల్ చేస్తూ కలపాలి అని, అంటే డైవర్స్ని కోర్టు వెంటనే ఎంకరేజ్ చేయరు, కలపాలి అని చాలా కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారంట. బట్ సంభవ్ కుదరలా వాళ్ళు. తర్వాత ఇలాంటి ఒక రోజు, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంటర్నెట్ సదుపాయాలు సేవలు ఆగిపోయిన ఒక రోజు, ఆ తర్వాత వారంలో ఆ కపుల్ ఇద్దరు వెళ్ళి ఆ జడ్జి గారికి వాళ్ళ లాయర్కి ఏం చెప్పారంటే, సార్ మేము మా కంప్లైంట్ని విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పారంట. వాళ్ళు చాలా సంతోషపడ్డారంట. ఎందుకు సంతోషపడ్డారంటే మా కౌన్సిల్ ఫలించింది అని. ఏం లేదు సార్, మీ కౌన్సిల్ కాదు, ఏం కాదు, మొన్న ఒక రోజంతా ఇంటర్నెట్ లేదు కదా, అందుకని నేను నా భార్య కలిసి రోజంతా మాట్లాడుకున్నాము, నేను నా భార్య నోరు విప్పి మనసు విప్పి మాట్లాడుకున్నాము, అంతే, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నౌ వీఆర్ ఓకే. చెప్పండి, ఇప్పుడు మీకేమర్థమైంది? మీరు ఏమైనా కంక్లూజన్ బయట తీస్తారా దాని నుంచి? చేయలేదు, ఎవరైనా చెప్పేది చెప్పండి. కూర్చొని చెప్పచ్చు. ఓకే బ్రదర్, ఆలోచన మీకు అర్థమైంది కదా? సింపుల్ గా చూస్తే ఈరోజు ఒక 2 bedroom ఫ్లాట్ అయినా 3 bedroom ఫ్లాట్ అయినా తండ్రి జాబ్ పరమైన సెల్ ఫోన్ మెసేజ్ చూసుకుంటారు, పిల్లలేమో స్కూల్ పరమైన కాలేజ్ పరమైన మెసేజ్ చూసుకుంటారు,
వైఫ్ ఏమో యూట్యూబ్లో వంటలు వండుకొని చూసుకుంటారు, అందరూ మొబైల్ చూసుకుంటారు, ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఇంకా మీరు బయటకు తీసుకురావచ్చా, లేకపోతే అలాంటి సచ్ కంక్లూషన్స్? చెప్పండి కదా. ఎస్, కూర్చొని చెప్పచ్చు. Social media is wasting time. సోషల్ మీడియా It's wasting time. is wasting time. Okay, good. Still, సోషల్ మీడియా మన టైంని వేస్ట్ చేస్తుంది అని బ్రదర్ చెప్తూ ఉన్నారు. ఇంకా టైం సాధ్యం. It's killing our talents, like some inbuilt talents. It is stealing our talents. Killing our Social media is stealing our inbuilt talents అని అంటూ ఉన్నారు. So that is Samuel. Good. Yes, brother. It stops to think. Stops to think. It stops to think. అది మనల్ని ఆలోచింపనీయకుండా చేస్తా ఉంది. గుడ్. ఇంకా ఏమైనా కంక్లూజన్స్ మీరు డ్రా చేస్తారా? It also gives some information. It also gives some information. నేను ఇందాక ఒక చిన్న కథ చెప్పాను కదా, కథ అంటే 50% దాంట్లో నుంచి అన్న ఇట్ స్టాప్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. చాలా వాస్తవం అది అన్న. కుటుంబంలో ఒకరికొకరు మాట్లాడనీయకుండా చేస్తుంది, అంతేనా? సూపర్. కుటుంబంలో ఒకరికొకరు మాట్లాడనీయకుండా చేస్తుంది. స్టిక్. ఇంకా సో దానివల్ల ఏమవుతుంది అట్లా చెప్తున్నాను. weakening the relationships. Some comparison are సో అల్టిమేట్గా ఏమవుతుందంటే హ్యూమన్ రిలేషన్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంది, అంతే కదా? హ్యూమన్ రిలేషన్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంది. ఇంటర్నెట్ లేని రోజుల్లో సంబంధాలు బాగుండేవి అని చెప్పొచ్చు మీరు. కంక్లూజన్, మేము అంటే 3/4 ఆఫ్ మా లైఫ్స్ ఇంటర్నెట్ లేకుండానే అయిపోయింది కదా. వీఆర్ ఫార్చునేట్. సంబంధాలు బాగున్నాయి, మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితి. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఒక చిన్న ఆలోచింపచేసే విషయం నేను మీ ముందు వస్తున్నాను. ఒకవేళ మన అకౌంట్లోకి ప్రతిరోజు మన ప్రభుత్వము 86,400 రూపీస్ క్రెడిట్ చేస్తుంది. కొంచెం కేర్ఫుల్గా ఆలోచన చేయండి. మన అకౌంట్లోకి ప్రతిరోజు మన గవర్నమెంట్ అంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంది, పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి, ఇంకా మేజర్ మైనర్ ఏం తేడా లేదు. 86,400 రూపీస్ క్రెడిట్ చేస్తూ ఉంది. అయితే కండిషన్ ఏంటంటే దట్ ఈస్ పెరిషబుల్. పెరిషబుల్ అంటే అది మురిగిపోతుంది ఒకరోజు మీరు వాడకపోతే, అది కండిషన్. మీరేమంటారు? 86,400 క్రియేట్ చేయలేదని మేము జాబ్స్ మానేస్తాం బ్రదర్ అంటారు కదా, అంతే మీరు అనబోయేది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? గవర్నమెంట్ అదే టైంలో కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. మీరు దీన్ని ఏ రోజుకి ఆ రోజు తీసేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ పెరిషబుల్. దీంతో మీరు ఏం చేస్తారు? దీంతో మీరు మీ ఖర్చుల్ని, మీ అవసరాలను తీర్చుకోవచ్చు, తర్వాత మీరు వాడుకోవచ్చు. కాకపోతే అదంతా మాకు ట్రాన్స్పరెంట్గా తెలియాలి. మీరు ఏం ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అది కూడా మాకు తెలియాలి. దాన్ని బట్టి మేము మీకు కమింగ్ డేస్లో రిటర్న్స్గా ఇంకా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాము అని అంటే దాన్ని మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది ఒక రోజు 86,400 రూపీస్ వదులుకుందాం ఏముంది అని అనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. దాదాపుగా 1 lakh రూపీస్ క్రెడిట్ అవుతుంది కదా రోజుకి. ఒక రోజు పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరు. లెట్ us pause for a moment here. దేవుడు మనకి అంటే ఏం తేడా లేదు ఈ విషయంలో, సమయం విషయంలో దేవుడు ఏం తేడా లేకుండా ఆదాని కావచ్చు, అంబానీ కావచ్చు, అడుక్కునేవాడు కావచ్చు, రోజుకి 86,400 సెకండ్స్ ఇస్తా ఉన్నాడు. రోజుకి 86,400 సెకండ్స్ ఇస్తా ఉన్నాడు. మీరు దీన్ని తీసుకోండి, ఇది పెరిషబుల్. అంటే ఇది మీరు ఈ రోజే వాడుకోవాలి. దీన్ని మీరు రేపటికి ఎత్తి పెట్టుకుందామంటే కుదరదు, ఉండదు, అది రూల్. మీరు దీంతో ఇన్వెస్ట్ చేయండి, దానికి రిటర్న్స్ నేను ఇస్తాను అని దేవుడు మనకి చెప్తూ ఉన్నప్పుడు
మనం ఎంత సీరియస్గా ఉండాలి, చాలా సీరియస్గా ఉండాలి కదా. ఇందాక మార్నింగ్ అంకులు లైఫ్ ఈజ్ వండర్ఫుల్ అనే పాట పాడేటప్పుడు ఒక మాట చెప్పారు, లైఫ్ ఈజ్ వండర్ఫుల్ అని. కారణం ఎందుకు? ఇప్పుడు ఇది క్విజ్ అనుకోండి. ఒక రీజన్ చెప్పారు అంకులు ఆ పాట పాడే ముందు. లైఫ్ ఈజ్ లైఫ్ వండర్ఫుల్. Because God has బిగినింగ్ లో created created. లైఫ్ దేవుడు మనకిచ్చాడు. లైఫ్ దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఇట్ ఈస్ వండర్ఫుల్. అది ఒక గిఫ్ట్, అది దేవుడి నుంచి మనకి ఇవ్వబడిన గిఫ్ట్. గిఫ్ట్ ఎప్పుడు కూడా ఇచ్చిన వాడిని బట్టి వాల్యూ ఉంటుంది. ఒకవేళ మీరు నాకు ₹1,00,000 పెట్టి ఐఫోన్ ఇస్తే ఓకే, నేను చాలా సంతోషపడతాను, బాగుంది అని అనుకుంటాను. కానీ ఐఫోన్ని ఒక చెక్కతో ఐఫోన్ బొమ్మ చేసి దాన్ని ప్రధానమంత్రి మోడీ తన సంతకం చేసి నాకు ఇచ్చాడంటే నేను మీరు ఇచ్చిన ₹1,00,000 ఐఫోన్ గురించి పెద్ద పట్టించుకోను, దాన్నే నేను గొప్పగా చెప్పుకుంటాను కదా. ఎందుకని? అది ఇచ్చింది పిఎం ప్రధానమంత్రి, అందుకని దానికి అంత వాల్యూ వచ్చింది. సో లైఫ్ ఈజ్ like the time is wonderful, like the time is very precious because of 2 reasons. Number 1 ఏంటంటే అది మనకి వరప్రసాదంగా దేవుడు ఇచ్చాడు. వరప్రసాదం అంటే అది కాదు, వరప్రసాదంగా ఇచ్చాడు. నంబర్ 1. నంబర్ 2, దాన్ని మనం ప్రాపర్గా ఈ టైం బౌండ్ వరల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే టైమ్లెస్ వరల్డ్లో దాని రిటర్న్స్ మనం తీసుకుంటాము, ఇస్తాడు మనకి. టైం బౌండ్ వరల్డ్లో ఈ టైంని మనం ఇన్వెస్ట్ చేస్తే ఎఫిషియెంట్గా ప్రాపర్గా టైమ్లెస్ వరల్డ్ లో దేవుడు దానికి అద్భుతమైన రిటర్న్స్ ఇస్తాడు. బికాస్ ఆఫ్ దీస్ 2 రీజన్స్ టైమ్ ఈజ్ వెరీ ప్రెషస్. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనే దాన్ని మనం ఈ బ్యాక్గ్రౌండ్ లో నుంచి ఆలోచించేయాలి. టైం మేనేజ్మెంట్ అనే బ్యాక్గ్రౌండ్ లో నుంచి ఆలోచించేయాలి. సరే, ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్దాం. ఎందుకు టైం చాలా వాల్యుబుల్ అంటే, లేకపోతే టైం గురించి కొన్ని స్టేట్మెంట్స్, సెంటెన్సెస్ చెప్పాల్సి వస్తే ఇట్లా మనం చెప్పొచ్చు. ఇప్పుడు వరకు మనం చూసుకున్నది అది దేవుడు మనకి ఇచ్చింది కాబట్టి అది మనకి చాలా విలువైంది. నంబర్ 1. నంబర్ 2, దాన్ని మనం ఇన్వెస్ట్ చేస్తే దేవుడు దానికి అద్భుతమైన ప్రతిఫలం ఇస్తాడు. ఇంకా టైం ఈజ్ పెరిషబుల్. టైం అనేది ఈ రోజుకి ఆ రోజే, నిన్నటి ఈ రోజుకు రాదు, ఏ రోజుకి ఆ రోజే పెరిషబుల్. అది టైం ఆల్వేస్ ఫ్లోస్ ఆన్వర్డ్. కాలంకి తెలిసింది ఒక్కటే, లేకపోతే కాలం ఎప్పుడు కూడా ముందుకే వెళ్తా ఉంది, ముందుకే వెళ్తుంది. కాలం ఆగదు, వెనక్కి వెళ్ళదు. సో ఇవి కాలం గురించి మనం ఆలోచించాల్సిన విషయాలు. మరి అటువంటప్పుడు దేవుడు మనకి పర్ డే 86,400 సెకండ్స్ ఇచ్చినప్పుడు రేపు లెక్కడగడ మన థీమ్ కూడా అదే కదా, అనుకోకుండా ఇన్సిడెంటల్లీ థీమ్ కూడా అదే అయింది. రోమన్స్ 14:12 మన గురించి మనం దేవునికి లెక్క అప్పగించాలి. నేను నీకు రోజుకి 86,400 సెకండ్స్ ఇచ్చాను కదా, ఎట్లా నువ్వు ఇన్వెస్ట్ చేసావు? ఒకసారి నాకు ఆ అకౌంట్ నాకు ఇవ్వు, నాకు అది ఎంత నాకు తెలియచేయి అంటే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? 86,400 సెకండ్స్ ఏం చేసాము? కొంచెం మనం కంగారు పడిపోతాం కదా. సో వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ అనే విషయం మనం మర్చిపోకూడదు. 2 సర్వేస్. ఒక సర్వే యుఎస్లో టీనేజర్స్ సోషల్ మీడియాతో ఎంత టైం యావరేజ్న పర్ డే స్పెండ్ చేస్తున్నారు. ఒక సర్వే 4.8 అవర్స్ పర్ డే, రోజుకి 5 గంటలు. యుఎస్ టీనేజర్స్. నేషనల్ సర్వే రిపోర్ట్ 8.08 అవర్స్. టీనేజర్స్ అంటే 13 to 19 ఇయర్స్ యూత్, యువత రోజుకి 8.08 అవర్స్ అంటే నియర్లీ 8 అవర్స్ అనుకుందాం. 8 అవర్స్ అంటే 1/3 ఆఫ్ ద డే. 1/3 ఆఫ్ ద డే ఈజ్ బీయింగ్ వేస్టెడ్ విత్ సోషల్ మీడియా. ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి, చాలా దారుణం కదా. అసలు మనం ఏం చెప్పగలం ఇంకా లెక్క? ఒకవేళ అది నీ పరిస్థితి ఉంటే, నీ ఎక్స్పీరియన్స్ ఉంటే మేబీ 4 to 5 అవర్స్ నువ్వు డైలీ యూజ్ చేస్తావంటే, నేను ఎప్పుడు కూడా రోజు +1 +2 విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యాను. నా జాబే అది, నా ప్రొఫెషన్ అది. వాళ్ళ ఫ్రెండ్స్ నాకు బాగా తెలుసు. ఇది చాలా వాస్తవం. ప్రతి స్టూడెంట్ పర్ డే 5 అవర్స్ దే స్పెండ్ విత్ సోషల్ మీడియా. సోషల్ మీడియాతో రోజుకి 5 గంటలు. ఇఫ్ దిస్ హ్యాపెన్స్ టు బి యువర్ కేస్, ఒక విశ్వాసమైన నీ పరిస్థితి అలా ఉంటే చాలా దారుణమైన పరిస్థితి. అలాంటి జరగకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కోసమే ఈ టాపిక్ ఈరోజు మనం కలిగి ఉన్నాం. మీరు అనొచ్చు, ఏముంది దాంట్లో, నేను చూస్తున్న దాంట్లో
కంటామినేటెడ్ థింగ్స్ ఏమి లేవు, ఈవిల్ ఏమి లేదు, జస్ట్ నేను చూస్తా ఉన్నాను కాబట్టి అది నాకు పెద్ద సీరియస్ థింగ్ కాదు అని మీరు అనుకోవచ్చు. సోషల్ మీడియానే కాదు, ఈవెన్ క్రికెట్ అయినా విపరీతమైన పిచ్చిగా చూస్తే అది కూడా ఈ వాక్యం కిందకే వస్తుంది. సమయం విషయంలో మనం దేవునికి అకౌంటబుల్. క్రికెట్ చూడడం తప్ప అంటే తప్పేం లేదు, మంచిదే. తప్పు అంటే నేను ఎక్కడ బయటికి వెళ్తే నన్ను ఎన్కౌంటర్ చేస్తారు, తప్ప నేనేం అంటాంలా. బట్ దానికి కూడా లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ ఏంటో కొంచెం మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే టైంని దేవుడు మనకి వరప్రసాదాన్ని ఇచ్చినప్పుడు ఆ తర్వాత మళ్ళీ మనల్ని లెక్కడుగుతాడు. ఏదైనా దేవుడు ఇస్తే మనకి మళ్ళీ లెక్కడుగుతాడు దేవుడు. ఒక అన్న ఉండేవాడు, చాలా సంవత్సరాల క్రితం ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాడు. ఆ అన్న ఒకసారి తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ వచ్చాడు. ఆయనకి క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి, నాకు కూడా పిచ్చి. అప్పట్లో ఆయనంత పిచ్చి కాదు, అయితే విపరీతమైన పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఇట్లా అప్పట్లో మీకు ఇప్పుడు టీవీస్, మాకు అప్పుడు టీవీస్ ఏమి లేదు, చిన్న పాకెట్ రేడియో ఉండేది, ఎట్లా ఉండేది సైడ్ ఇట్లా పెట్టుకొని ఎట్లా ఉండేవాళ్ళు. అట్లా చేతిలో ట్రాన్సిస్టర్ పెట్టుకొని ప్రార్థన చేసేవాడు అంట. ప్రభువా ఇదిగో అప్పీల్ నీ వెంట ప్రభువా స్వింగ్ అవ్వాలి, అవుట్ అయిపోవాలి, ఎక్కడ పడుకోవాలి ప్రభువా. సీరియస్గా చేసిన ప్రార్థన. ఆయన అంత పిచ్చి. ఆయన పిచ్చాడు, సూపర్ పిచ్చోడు అని అంటారు మీరు. ప్రభువా ఇదిగో గవాస్కర్ నీ బిడ్డ ఇండియన్ అర్థనాడు ప్రభువా, బ్యాటింగ్ సూపర్ కాసు 4 అయిపోవాలి ప్రభువా. అంత పిచ్చి అంట ఆయనకి. ఆయన తన అనుభవాన్ని ఆ తర్వాత చెప్తూ వచ్చాడు. ఏమని చెప్పాడంటే, ఆ పిచ్చిలో భాగంగా క్రికెట్కి అసలుకి ఒక టైం లేదు, అది ఏ టైం అన్నా కానీ. ఆస్ట్రేలియాలో మ్యాచ్ జరుగుతూ ఉంది. ఆస్ట్రేలియాలో మ్యాచ్ జరుగుతూ ఉంటే మనకి అప్పట్లో కామెంటరీ టీవీస్ లేవు. ఉదయం 4 గంటలకి లేచి ఆ మ్యాచ్ కామెంటరీ వింటా ఉన్నారంట. విశ్వాసం అప్పటికే లోపల ఒక విధమైన ప్రెషర్, ఒక విధమైన ఫీలింగ్, ఒక విధమైన పెయిన్ ఉంది లోపల. కానీ ఆ పిచ్చికి ఆయన లేచి రేడియో ముందు కూర్చొని కామెంటరీ వింటా ఉన్నాడు. ఒక విధమైన ఫీలింగ్ ఉంది, బాధ. అయ్యో ఈ టైంలో, ఈ అర్లీ మార్నింగ్ టైంలో ఇది దేవునికి నేను ఇవ్వకుండా ఈ టైంలో నేను ఇలా క్రికెట్కి ఉపయోగిస్తున్నాను ఏంటనే ఫీలింగ్ ఉంది. కానీ ఆ పిచ్చి ఆ ఫీలింగ్ని పక్కన పెట్టేసింది. అట్లా జరిగింది కొంతకాలం. అదే ఆ పీరియడ్లోనే మళ్ళీ ఒకరోజు అదే మ్యాచ్ జరుగుతూ ఉంటే ఉదయకాల సమయం అదే కామెంటరీ వింటూ ఉంటే ఇంకా తట్టుకోలేకపోయాడు ఆ పెయిన్ని తట్టుకోలేక, ప్రభా ఇదిగో ఈ టైంని నేను నీకు ఇవ్వాలి, ఈ టైంని నీకు ఇవ్వాలి, నీకు ఇవ్వాల్సిన టైంని నేను క్రికెట్కి ఇస్తా ఉన్నాను. ఐఎమ్ సారీ లార్డ్, నన్ను క్షమిస్తావా? నేను ఇంకా నిన్ను కాదు అని నేను ఇంకా ఈ క్రికెట్ జోలికి వెళ్ళను ప్రభా. దేవుని ప్రేమ అతన్ని బలవంతం చేస్తే ఆయన ఆ తీర్మానం చేశాడు. అద్భుతం కదా, అది కావాలి టైం విషయంలో. ఏముంది, నేను సోషల్ మీడియాలో ఏం చెత్త చెదారం ఏం చూడటం లేదు, కాకపోతే 5 గంటలు గడుపుతాను. 5 గంటలు మనగా 5 గంటల దేవుడు మనకి ఒక పర్పస్తో ఇస్తే మనం దాన్ని వ్యక్తపరుస్తామా? జరగడానికి వీలు లేదు. My time with cricket, my time with social media cannot encroach into my time with my God. అర్థమైంది అనుకుంటున్నాను. క్రికెట్తో నేను గడిపే సమయము, సోషల్ మీడియాతో నేను గడిపే సమయము నా దేవునికి నేను ఇచ్చే సమయంలోకి ఎంక్రోచ్ కాకూడదు. అట్లా ఎంక్రోచ్ కాకుండా చూడండి, తప్పు లేదు. క్రికెట్ ఇంకేదన్నా కానీ అది మనం ఆలోచన చేయాలి. సో దేవుడు మనకి టైంని గిఫ్ట్గా ఇచ్చాడు. దేవుడు మనకి టైంని గిఫ్ట్గా ఇచ్చాడు కాబట్టి దేవుడు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. టైం గురించి నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా లెక్చరర్, ఇంగ్లీష్ లెక్చరర్ BVN అని అద్భుతంగా చెప్తాడు. ఆయన చెప్తా ఉంటే మేము అట్లానే నోరు తెలుసుకొని వింటా ఉండేవాడు. అద్భుతమైన లెక్చరర్. ఆయన ఒక పొలిటికల్ వేలో చెప్పాడు. అది దాని అర్థం మాత్రమే నాకు తెలుసు, ఏంటో అది యాక్సిటీస్ నేను చెప్పలేను. కానీ ఆయన ఒక ఇంగ్లీష్ పోయిట్ రాసిన విషయాన్ని ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. 11 fools ఆడుతూ ఉంటే 11,000 fools వాచ్ చేస్తూ ఉంటారు. అది ఆయన క్రికెట్ గురించి. అది ఆయన చెప్పింది. ఒక ఇంగ్లీష్ పోయిట్ కొటేషన్ ఆయన చెప్పాడు. ఏ ఉద్దేశంలో చెప్పాడంటే, ఆ
ఆ 11 ప్లేయర్స్ 11,000 ఆడియన్స్ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేస్తా ఉన్నారు ఆ ఉద్దేశంలో. ఇప్పుడు ఒకవేళ నేను చెప్పాల్సి వస్తే ఆ 11 ఫూల్స్ ఏం కాదు, వాళ్ళు చాలా తెలియని వాళ్ళు. వాళ్ళు ఆడటం వల్ల వాళ్ళకి మస్తు పైసలు వస్తాయి. పైసలు పోయేది ఎవరికి, లేకపోతే డబ్బులు పోయేది ఎవరికంటే మనకి. ఎవరు ఫూల్స్ ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. సో కొంచెం మనం ఆలోచించాలి. డాక్టర్ పట్టాభి రామ్ అని ఒక ప్రముఖ సైకాలజిస్ట్, అప్పుడప్పుడు టీవీస్లో ఆయన షోస్ వస్తూ ఉంటాయి. చాలా వండర్ఫుల్ సైకాలజిస్ట్ ఆయన ఒకసారి యూత్కి కొన్ని మాటలు చెప్తూ ఆయన ఏమన్నాడంటే క్రికెట్ గురించి ఆయన ఏమన్నాడంటే, నీకు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు బాల్ బంతి పట్టుకొని స్టేడియంలోకి గ్రౌండ్కి వెళ్ళాలి, అంతేగాని ఎవరో క్రికెట్ ఆడుతూ ఉంటే నువ్వు టీవీ పెట్టి దాన్ని వాచ్ చేయడం కాదు. ఆయన చెప్పిన మాట నేను అంటుంది. నీకు ఒకవేళ క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే నీ టైంలోని టీవీ ముందు వాచ్ వేస్ట్ చేసుకోబాకు. ఒకవేళ నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే బాల్ తీసుకో, బ్యాట్ తీసుకో, గ్రౌండ్కి వెళ్ళి ఆడు, పెర్ఫామ్ చేయి. అదే ఆయన ఇచ్చింది. ఏ ఉద్దేశంతో అంటే ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చే టైంలో ఆయన చెప్పిన మాట. అమెరికన్స్ క్రికెట్ ఆడరు, మీకు తెలుసు. చాలా రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే వాళ్ళకి క్రికెట్ టైం వేస్ట్ గేమ్. క్రికెట్ ఆడటం వల్ల టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళు ఆడే గేమ్స్ చాలా తక్కువ టైంలో అయిపోతాయి. దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది, అందుకని వాళ్ళు ఆడరు. చాలా వేరే కారణాలు కూడా ఉన్నాయి. వన్ సచ్ రీజన్. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని మనం మైండ్లో పెట్టుకుని, లేకపోతే ఈ బ్యాక్గ్రౌండ్తో మనం సోషల్ మీడియా అంటే ఏంటో దాంట్లోకి మనం కొంత ఎంటర్ అవుతాం. కొన్ని నేను యాక్చువల్గా ఇది ఇంటరాక్టివ్ వేలో ఉంటుంది. టైం కన్స్ట్రైంట్ వల్ల కొంచెం నేను దాన్ని వన్ సైడెడ్గానే నేను చేసేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు తెలియదేం కాదు ఇదంతా. సోషల్ మీడియా ఈజ్ రాంగ్ టు యూజ్ సోషల్ మీడియా అంటే మీరేమంటారు, నథింగ్ రాంగ్. ఇన్ఫ్యాక్ట్ నథింగ్ రాంగ్. ఒకవేళ నేను ఈ ప్రశ్నని మీ ముందు ఉంచాలనుకున్నాను. మీ ముందు నేను వచ్చిన ప్రశ్న ఏంటంటే, మీ ఇంట్లో లేకపోతే మన దగ్గర కత్తులు చిన్న సైజు, పెద్ద సైజు, ఇంకా మీడియం సైజు కత్తులు ఉండొచ్చా మన దగ్గర అంటే ఏమంటారు మీరు? ఏమంటారు? ఉండకూడదు. అబ్బాయి ఇక్కడ రైట్ నౌ కాదు, మీ ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా? ఆ కత్తి లేకపోతే మనకి చికెన్ లేదు, మటన్ లేదు చెప్పాలంటే. ఆ కత్తి లేకపోతే మనకి కూరగాయలు మనం కట్ చేసుకొని తినలేము, ఉల్లిగడ్డలు కట్ చేసుకొని తినలేము. అంటే ఆ కత్తితో మనం ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటాము, ఆ కత్తితో మనం చికెన్ మటన్ కట్ చేసుకొని తింటాము, ఆ కత్తితో వెజిటబుల్స్ కట్ చేస్తాము. మిస్హ్యాండిల్ అయితే ఆ కత్తే మన మెడని కూడా కట్ చేస్తుంది. అది కూడా. సో ద వే వి యూజ్ ఇట్ matters. The way we use it matters. అది సో సేమ్ విత్ సోషల్ మీడియా. సైన్స్ విద్యార్థులు ఫ్రిక్షన్ అనే ఒక మాటని చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రిక్షన్ అవసరం లేదా అంటే దానికి కూడా మీరు అదే చెప్తారు. ఫ్రిక్షన్ ఈజ్ ఎ నెసెసరీ ఈవిల్ అనే స్టేట్మెంట్ విన్నారా మీరు మీ సబ్జెక్ట్స్ లో? సైన్స్ విద్యార్థులు ఫ్రిక్షన్ ఈజ్ ఎ నెసెసరీ ఈవిల్. అది నెసెసరీ. దానికి పాజిటివ్స్ ఉన్నాయి, దానికి నెగిటివ్స్ ఉన్నాయి. కొన్ని కేసెస్లో అది మనకి పాజిటివ్, కొన్ని కేసెస్లో అది మనకి నెగిటివ్. సో సేమ్ విత్ సోషల్ మీడియా. సో సోషల్ మీడియా అనేది వీఆర్ నాట్ అగనెస్ట్ సోషల్ మీడియాకి మనం అగనెస్ట్ కాదు, బట్ ద వే యూ యూజ్ ఇట్. దానికి నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు, దాంట్లో నువ్వు ఏం వాచ్ చేస్తున్నావు, దే మ్యాటర్. లేకపోతే అది మనకి చాలా అవసరమైన విషయం. సో కొంచెం మనం ముందుకెళ్తే అసలు ఏంటి సోషల్ మీడియా అంటే ఏంటి, ఏం చెప్పుకోవచ్చు? ఇట్స్ అన్ ఇంటర్నెట్ బేస్డ్ ప్లాట్ఫామ్ విచ్ కనెక్ట్స్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వర్చువల్లీ టు ఎక్స్చేంజ్ అవర్ వ్యూస్, ఒపీనియన్స్, నాలెడ్జ్ ఎక్సెట్రా. అంతే కదా సోషల్ మీడియా మీరు ఇచ్చే డెఫినేషన్? ఇంటర్నెట్తో బేస్ అయ్యి ఉన్న ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. అది పీపుల్ కనెక్ట్ చేస్తుంది వర్చువల్గా, డిస్టెన్స్తో పని లేకుండా ఆల్ ఓవర్ ద వరల్డ్. అది మనం ఇచ్చే డెఫినేషన్. సో ఈ ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్ సోషల్ మీడియా అంటే ఇది ఎక్స్క్లూజివ్ సోషల్ మీడియా కాదు. ఈ టాప్ టైం మేనేజ్మెంట్ని కవర్ చేస్తుంది. ఇంటర్నెట్ అప్లికేషన్స్, బాయ్ గర్ల్ రిలేషన్షిప్, వీటన్నిటిని యాక్చువల్గా టచ్ చేస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ కొంత వీఆర్ గోయింగ్ ఫాస్ట్, టైమ్ ఈస్ గోయింగ్ ఫాస్ట్. సో ఇది మనం కొంత ఆలోచన చేస్తూ ఒక 15 minutes ఇంకా అంటే మ్యాక్సిమం 15 minutes
ఒకసారి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. మెరిట్స్ ఆఫ్ సోషల్ మీడియా, డిమెరిట్స్. మీరు వినండి అంతవరకు. చివరిలో కొన్ని ప్రికాషన్స్ లేకపోతే సజెషన్స్ని 2 పార్ట్లుగా నేను చెప్తాను. ఒకటి జనరల్, ఇంకోటి స్పిరిచువల్. వాటిని మాత్రం యూత్ ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంతవరకు వినండి. మెరిట్స్, డిమెరిట్స్. అది మీకు తెలియదే కాదు, మీకు తెలిసిందే. ఏంటి మెరిట్స్? ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్. మెరిట్ అంటే gives information. చెప్తాను. Gives information. Demerits. Merits. Information. ఆన్లైన్లో మనం చెప్తారా? అద్భుతం. షేరింగ్, కమ్యూనికేషన్. Information. సో షేర్ చేసుకోవచ్చు, కమ్యూనికేట్ చేసుకోవచ్చు. వర్చువల్గా మనం మందిరంలో జరిగే యూట్యూబ్ని మనం ఇంటి దగ్గర పోలేని పరిస్థితుల్లో ఇంటి దగ్గర నుంచి చూస్తున్నాం. అడ్వాంటేజ్ కాదంటారా? కరోనా టైంలో ముఖ్యంగా మనం చాలా మరి చూసాము. వర్చువల్గా మనం గ్యాదర్ అయ్యి ఇది కూడా. సో రాలేని పరిస్థితుల్లో వెన్ యు ఆర్ వెల్, వెన్ యు ఆర్ ఆల్ రైట్, అప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే. రాలేని పరిస్థితుల్లో నేను చాలా క్లియర్గా వర్డ్ యూజ్ చేశాను. రాలేని పరిస్థితుల్లో ఇఫ్ యు ఆర్ సిక్, లేకపోతే ఇంకా రావడానికి వీలు కాని పరిస్థితుల్లో, ఎక్సెప్షనల్ కేసెస్. ఐఎమ్ కన్ఫైన్ టు యూట్యూబ్ ఉంది కదా, నేను యూట్యూబ్ చూస్తానంటే అది కాదు మళ్ళీ, అది వేరే. ఫిజికల్గా మనం గ్యాదర్ అవటం అనేది అది దేవుడు మన ముందు ఉంచిన ఒక అద్భుతమైన ఫెసిలిటీ, ఆశీర్వాదం. దాని ద్వారా దేవుడు మనకి చాలా విషయాలు నేర్పిస్తాడు. అందుకని ఇట్స్ ఎ మస్ట్. రాలేని పరిస్థితుల్లో. సో అది కూడా మనం కొంత ఆలోచించేద్దాం ముందుకెళ్ళేది. సో ఈ ఆన్లైన్ గ్యాదరింగ్ లేకపోతే సోషల్ మీడియా వలన మనకి టైం సేవ్ అవుతుంది. మనం ఇంట్లో కూర్చొని ఏం చేస్తా ఉన్నాము? ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్ ఇంట్లో నుంచే చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోతే అక్కడికి వెళ్ళాలి, క్యూలో నిలబడాలి, ఫామ్ రాయాలి, పూర్తి చేయాలి, ఎక్సెట్రా. ఎంత టైం వేస్ట్, ఎంత కంఫర్ట్, ఎంత టైం సేవింగ్, ఎంత ఫెసిలిటీ. అలాంటి ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి కదా. నాలెడ్జ్ ఎక్స్ట్రాక్షన్, నాలెడ్జ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు యూట్యూబ్ని చూస్తూ, లేకపోతే సోషల్ మీడియాలో నుంచి కొంతవరకు. పూర్తిగా అనేది నేను అన్న కానీ కొంతవరకు. సో కనెక్టింగ్ విత్ ఓల్డ్ ఫ్రెండ్స్, పాత స్నేహితుల్ని మనం కలుసుకోవచ్చు. తర్వాత నీకు స్కిల్ ఉంటే, నీకు టాలెంట్ ఉంటే మనం యాడ్లో అంటే టీవీ యాడ్స్లో మనం పెట్టుకునేంత పరిస్థితి లేనప్పుడు ఇట్లా మన స్కిల్స్ని మనం డెమాన్స్ట్రేట్ చేసుకోవచ్చు. యూ కెన్ గెట్ పబ్లిసిటీ అట్లా విత్ జీరో కాస్ట్. తర్వాత మానిటరీ బెనిఫిట్స్. ఇఫ్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్, అందరూ కాదు, ప్రొఫెషనల్ అయితే మానిటరీ బెనిఫిట్, ఆర్థికంగా చాలా లాభాలు, లేకపోతే లక్షల రూపాయలు ఆర్థికంగా సంపాదిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రొవైడెడ్ యు ఆర్ ప్రొఫెషనల్, అందరూ కాదు. పోస్టింగ్ స్పిరిచువల్ మ్యాటర్స్ అగైన్స్ట్ ద ఎగ్జిస్టింగ్ సోషల్ ఈవిల్. సోషల్ ఈవిల్కి వ్యతిరేకంగా మనం స్పిరిచువల్ మ్యాటర్స్ పోస్ట్ చేయొచ్చు. ఇన్ దట్ వే ఇట్ ఈస్ మనకి చాలా మరి మెరిట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. సరే, దాని తర్వాత డిమెరిట్స్ 5 minutes డిమెరిట్స్, తర్వాత నెక్స్ట్ 5 to 10 minutes ప్రికాషన్స్, జనరల్ అండ్ స్పిరిచువల్. అది కొంత మనం ఆలోచన చేసి క్లోజ్ చేసుకున్నాం. సో డిమెరిట్స్కి వచ్చేది చెప్తారా? ఒక డిమెరిట్ ఇందాక మనం ఒక కథ చెప్పాను కదా, అదొక డిమెరిట్. మానవ సంబంధాలని అది తెంచేసింది, క్రష్ చేసేసింది, డ్యామేజ్ చేసింది. నెంబర్ 1. ఇంకా హెల్త్ని బాగా అఫెక్ట్ చేసింది. ఇంకా అడిక్షన్. ఒక ఆల్కహాల్ తాగే వ్యక్తి అది తాకపోతే ఉండలేదు. అట్లాగే మొబైల్ ఇవ్వలేదని హైదరాబాద్లో కొన్ని సంఘటనలు రీసెంట్ డేస్లో జరిగింది. మొబైల్ ఇవ్వటం లేదని పిల్లలు తట్టుకోలేక, అంటే దానికి అడిక్ట్ అయిపోయి మొబైల్ ఇవ్వటం లేదు అని ఆత్మహత్య చేసుకున్న కేసెస్ వెరీ రీసెంట్ డేస్లో. ఎంత దారుణం! అడిక్షన్, వ్యసనం అయిపోయింది. వ్యసనము. కర్ణాటకలో ఒక సర్వే, ఒక ఆయన CEO అభిషేక్ క్లెఫోర్డ్ ఆయన పేరు. ఆయన యాక్చువల్గా లండన్లో స్టాటిస్టిక్స్ అండ్ ఎథిక్స్లో ఆయన ఒక ప్రొఫెసర్. ఆయన తన బృందంతో కర్ణాటకలో ఒక సర్వే చేశారు.
ఎవరు సర్వే చేశాడు అంటే 16 to 21 ఇయర్స్ ఏజ్ గ్రూప్ స్టూడెంట్స్ ని సర్వే చేశాడు. సిటీలో టౌన్స్ లో ఉన్న వాళ్ళు అందరు కాదు. 183 కాలేజెస్ ఆయన విజిట్ చేశాడు. ఆయన సర్వేలో భాగంగా కాలేజీకి ఒక సెక్షన్ తీసుకున్నాడు శాంపిల్ గా. ఆ సెక్షన్ లో 20 మందిని తీసుకున్నాడు. అట్లా 3500 మందితో ఆయన ఒక సర్వే తయారు చేశాడు. 16 to 21 ఏజ్ గ్రూప్స్ ఉన్న బాయ్స్ గర్ల్స్ తో ఇండైరెక్ట్ గా ఇన్ఫార్మల్ గా ఆ సర్వే రిపోర్ట్ మీ ముందు ఉంచితే అది షాకింగ్. 66% ఆఫ్ బాయ్స్ ఆయన ఇండైరెక్ట్ ఇన్ఫార్మల్ గా, వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళకి తెలుసు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. నేరుగా వచ్చి నువ్వు ఫోన్ వీడియోస్ చూస్తావంటే నేను చూస్తానని ఎవరు అంటారు. వాళ్ళు ఇండైరెక్ట్ గా వాళ్ళ ఫ్రెండ్స్ మీద పెట్టి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. 66% ఆఫ్ బాయ్స్ were involved in watching porn videos per week 7 hours. 30% of girls were involved in the same crime weekly 5 hours. What a sad thing అనేది, what a bad thing it is. దీంట్లోకి ఎంక్రోచ్ అయిపోయింది. మనం చూస్తున్న ఈ డివైస్ లోకి సెట్లోకి అన్హోలీ సైట్స్ అవన్నీ ఎంటర్ అయిపోవటం వలన అలాంటి పరిస్థితులు 40 డేస్ మనం చూస్తూ ఉన్నాం. మీరు అనొచ్చు ఐఎమ్ సంథింగ్ స్పెషల్, నేను దేవుని నమ్ముకున్నాను, నేను అలాంటి చెయ్యను అని మీరు అనుకోవచ్చు. రిమెంబర్, వీ కెనాట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఒక 3 ఇయర్స్ బ్యాక్ షాలిన్లో స్పెషల్ మీటింగ్స్ జరిగినాయి. ఆ స్పెషల్ మీటింగ్స్ లో ఆస్ట్రేలియా నుంచి ఒక స్పీకర్ వచ్చారు. థర్డ్ మెసేజ్ లో ఆ బ్రదరు ఒక విషయాన్ని షేర్ చేస్తూ వచ్చాడు. ఇట్ వాజ్ రియలీ బ్రేకింగ్ థింగ్. అరౌండ్ 19 ఆ పీరియడ్ లో ఆయన యుఎస్ లో ఉన్నారంట. యుఎస్ లో ఉన్నప్పుడు ఒక రోజు ఉదయకాల సమయం న్యూస్ పేపర్ చదివాడంట. న్యూస్ పేపర్ చదివితే ఆయన సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటంటే అమెరికాలో ఉన్న చాలా మంది పాస్టర్స్ అమెరికాలో ఉన్న పాస్టర్స్ ఫోన్కి అడిక్ట్ అయ్యారు. చాలా దారుణమైన పరిస్థితి. ఎవరు వాళ్ళు? మనకన్నా చాలా పెద్దోళ్ళు అండి, మనకన్నా చాలా పెద్దోళ్ళు, మనం చిన్నవాళ్ళం, చాలా చిన్నవాళ్ళం. ఎందుకు అంటే చిన్న ప్రొవిజన్ మన సాతానుకి కల్పిస్తే వాడు దాన్ని ఆధారంగా చేసుకొని మనల్ని డ్యామేజ్ చేయగలడు. సో ఇన్ దట్ వే పాస్టర్స్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్. ఇంకొక ఇన్సిడెంట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యు. ఇక్కడ కాదు, వేరే చోట. పేరులో చెప్పడం అంత బాగుండదు. ఇక్కడ ఎవరు సంబంధించింది కాదనమాట. ఒక చోటకి ఒక అన్న స్పీకర్గా వెళ్తే అక్కడికి ఆ అన్నకి ఆ ఊర్లో అకంపెనీ చేయడం కోసం స్థానికంగా ఒక బ్రదరు ఆయనతో గడుపుతూ వచ్చాడు. ఇద్దరు కూడా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళే. ఈ అన్న స్పీకర్ అకంపెనీ చేస్తున్న వ్యక్తి కూడా లీడరే. ఆయన కూడా స్పిరిచువల్ గా లీడర్గా ఉన్న వ్యక్తి. ఒక 3-4 రోజులు గడిచిన తర్వాత ఈ అన్న అన్నాడంట, తమ్ముడు నువ్వు ఏం అనుకోను అంటే నేను ఒక విషయం అడుగుతాను, ఒకవేళ అది కాకపోతే ఓకే వదిలే. నేను నిన్న అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ అగోనీ. నువ్వు ఏదో ఇంకా అగోనీతో నువ్వు బాధపడుతున్నావు, నీలో ఒక భయంకరమైన వేదన ఉంది, ఆ వేదనతో నువ్వు బాధపడుతున్నట్లుగా నేను సెన్స్ చేస్తున్నాను. ఆమె కరెక్ట్ అన్నాడు అన్నమాట. దానికి ఆ సోదరుడు, ఆయన కూడా ఒక లీడరే, స్పిరిచువల్గా లీడరే, మనలాంటి వ్యక్తి కాదు, మనకన్నా ఇంకా బాగా ఎదిగిన వ్యక్తి. ఆయన అన్నాడంట, ఈ చేయడానికి ఏడుపు స్టార్ట్ చేశాడు. అన్న నేనేం చేసేది, నేను ఫోన్ అడిక్ట్ అయ్యాను, దిస్ ఇస్ మై ఇన్నర్ యాగోనీ, ఇది నా ఇన్నర్ యాగోనీ అని చెప్తే అప్పుడు మోకరించి ఆ అన్న ప్రార్థన చేశాడంట. వాళ్ళిద్దరూ ప్రార్థన చేశారు. అట్లా ఆ మెంటరింగ్ని బట్టి సంభవ్ ఇప్పుడు కమ్అట్ అని తెలిసింది. దాన్ని వదిలిపెట్టేశాడు, దాని నుంచి బయటపడ్డాడు. ఎందుకు ఈ విషయాలు ఆలోచిస్తున్నాము అంటే, ఆలోచించాలి అంటే సాటన్ గాడు చాలా ఈజీగా మనల్ని ట్రాప్లో పడేయచ్చు. పాపం చాలా ఆకర్షణగా ఉంటుంది ఈ ఏజ్లో, టీనేజ్లో ప్రత్యేకంగా. ఆ పర్టికులర్ సిన్, లస్ట్ అనే సిన్ని, పాపంని సాతాను మనకు చూపించి మనల్ని తన స్నేహంలో పడేసుకోవడానికి సాతాను ట్రై చేస్తూ ఉంటాడు. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి కొంచెం మనం ఆలోచించాలి.
దాని నుంచి బయటపడటానికి మార్గం ఏముందో దాన్ని ఎత్తుక్కోవాలి. అంటే దాంతో మనం ఎంత టైం పర్మిట్ చేయొచ్చు, లేకపోతే ఎంత పర్మిటెడ్ టైం అనే విషయాలు మనం ఆలోచన చేయాలి. సో రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అంటే చెప్పలేము కదా, సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ రిలయబుల్ కాదు. సైబర్ బుల్లింగ్ అండ్ క్రైమ్స్, సైబర్ దాడులు, కొంతమంది కేటుగాళ్ళు దీన్ని ఆధారంగా చేసుకొని దాడులు చేస్తూ డబ్బులు లాగేస్తా ఉన్నారు. లాస్ ఇన్ ఎఫిషియన్సీ, కాంపిటెన్స్ అండ్ క్వాలిటీ లేదు. ఎందుకని క్వాలిటీ లేదు? 5 గంటల రోజుకి దాంతో గడిపితే, సోషల్ మీడియాతో గడిపితే ఇంకా ఏం వస్తుంది మనకి సబ్జెక్ట్? ఏం సబ్జెక్ట్ వస్తుంది? ఏం కాంపిటెన్స్ ఉంటుంది? ఏం సామర్థ్యం ఉంటుంది? ఏం పెర్ఫామ్ చేయగలము ఎగ్జామ్స్లో? అందుకనే యావరేజ్ పెర్ఫార్మెన్స్. ఇంకా ఇవన్నీ ఉన్నాయి, కొంచెం స్పీడ్గా నేను వెళ్తా ఉన్నాను. సో ఇప్పుడు కొన్ని ప్రికాషన్స్, ఇది మాత్రం కంపల్సరీగా నోట్ చేసుకోవాలి. ప్రికాషన్స్ అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అవాయిడింగ్ బాయ్ గర్ల్ చాటింగ్. ప్రాక్టికల్ కాకపోతే ప్రాక్టికల్గా అవాయిడ్ బాయ్ గర్ల్ చాటింగ్ లీడ్స్ టు చీటింగ్. గుర్తుపెట్టుకోండి, బాయ్ గర్ల్ చాటింగ్ ఈజ్ నాట్ పర్మిటెడ్, ఇట్ ఇస్ ప్రొహిబిటెడ్. దట్స్ ఆల్. బాయ్ గర్ల్ చాటింగ్ అనేది ఉండటానికి వీల్లేదు. మాకు వేరే ఉద్దేశాలు ఏమో లేవు బ్రదర్ సిస్టర్ రిలేషన్ కలిగి ఉన్నాము అంటే అది కూడా అంత రైట్ థింగ్ కాదు. చాటింగ్ చేసేదానికి అది దాన్ని మనం రీజన్గా చెప్పవచ్చు. చాటింగ్ ఎప్పుడంటే ఇఫ్ ఈజ్ యువర్ బయలాజికల్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఇట్ ఈస్ ఓకే. బయలాజికల్గా బ్రదర్ సిస్టర్ కాకపోతే బాయ్ గర్ల్ చాటింగ్ని అవాయిడ్ చేయాలి అని మన పెద్దవాళ్ళు ఇస్తున్న సలహా మనం పాటించాలి. పెద్దవాళ్ళు ఇచ్చిన సలహా కాబట్టి ఖచ్చితంగా పాటించాలి. సెకండ్ థింగ్, అవాయిడింగ్ లోన్లీనెస్ అవాయిడ్ చేయాలి. లోన్లీనెస్ ఎట్లా అవాయిడ్ చేస్తాం అంటే కొన్నింటి మనం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడం కుదరకపోతే రెసిస్ట్ చేయాలి. అది ఫార్ములా. లోన్లీనెస్ని అవాయిడ్ చేయాలంటే వీలైనంత వరకు మనం నలుగురితో ఉండాలి. ఒకవేళ మీ మమ్మీ డాడీ ప్రేయర్ మీటింగ్కి వచ్చారు అనుకుందాం. మీ మమ్మీ డాడీ ప్రేయర్ మీటింగ్కి వస్తే నువ్వు నీతో పాటు నీ సిబ్లింగ్ని ఉంచుకోవాలి. అది లేకపోతే నువ్వు కూడా నీ మమ్మీ డాడీతో మందిరికి రావచ్చు. అవాయిడింగ్ లోన్లీగా ఉండటాన్ని అవాయిడ్ చేయాలి వీలైనంత వరకు. లోన్లీనెస్. మనిషి ఎప్పుడు కూడా సోషల్ యానిమల్. ఎవరు చెప్పారు? గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ కదా. మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్. మనిషి సోషల్ యానిమల్ అంటే మనం నలుగురితో ఉండాలి. ఐసోలేట్ అవ్వకూడదు. ఐసోలేట్ అవుతున్నాము అంటే ఎక్కడో ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే సిగ్నల్ మనం గుర్తుపెట్టుకోవాలి. నలుగురిలో ఉండాలి. లోన్లీనెస్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఒకవేళ లోన్లీనెస్ తప్పదు అంటే అప్పుడు దేవుని వాక్యంతో మనం టైం గడపాలి. అంటే దేవుని వాక్యాన్ని మన దగ్గర పెట్టుకోవాలి. సో అది ఒక చాలా చక్కని ఆలోచన. బీ ఆక్యుపైడ్ ఇన్ యువర్ వర్క్. థర్డ్ ఇంపార్టెంట్ సజెషన్ అంటే బీ ఆక్యుపైడ్ ఇన్ యువర్ వర్క్. మన వర్క్లో మనం ఎంగేజ్ అయి ఉండాలి. మన వర్క్లో మనం ఆక్యుపై అయి ఉండాలి. ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. అందుకని కొటేషన్. మనము ఐడిల్గా ఉన్నామంటే అంతే, డెవిల్స్ వర్క్షాప్ అయిపోతుంది. ఆ తర్వాత అన్నీ జరిగిపోతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారా? రాజైన దావీదు బెస్ట్ ఎగ్జాంపుల్. వసంతకాలం ఉన్న రాజులు యుద్ధానికి వెళ్ళాల్సిన టైంలో యుద్ధానికి వెళ్ళలేదు. అంతే, వెంటనే జరగడానికి జరిగిపోయింది. వెంటనే ఒకదాని తర్వాత ఒకటి. when we do what we are supposed to do, మనం ఏదైతే చెయ్యాలో అది చెయ్యాలి. అది చేయకపోతే ఏదైతే చేయకూడదో దాన్ని మనం చేస్తాం. అదే జరిగింది. మన వర్క్, దేవుడు మనకి ఇచ్చిన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అంటే స్టడీస్ కదా. స్టడీస్లో మనం ఎంగేజ్ చేయాలి. 100% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి వీలైనంత వరకు. ఏదన్నా జెన్యూన్ రీజన్ ఉంటే తప్ప. మేకింగ్ పాస్వర్డ్ నోన్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ పాస్వర్డ్ మీ సిబ్లింగ్స్కి పేరెంట్స్కి తెలుసా? ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తుతారా? మేకింగ్ యువర్ పాస్వర్డ్ నోన్ టు యువర్ సిబ్లింగ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. పాస్వర్డ్ వెరీ గుడ్. ఐ సీ యువర్ హ్యాండ్స్. మన పాస్వర్డ్ నీ ఫోన్ యొక్క పాస్వర్డ్ నీ సిబ్లింగ్స్కి, నీ అన్నదమ్ములు అక్కచెల్లెలకి తెలిసి ఉండాలి. నీ పేరెంట్స్కి తెలిసి ఉండాలి. అట్లాగే పేరెంట్స్తో కూడా మీకు తెలిసి ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అంటాము. ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నీ పాస్వర్డ్ నీదే, నా పాస్వర్డ్ నాదే అంటే కుదరదు. మీ పాస్వర్డ్ నాకు చెప్పదు, నేను అంటోలా, నాకు చెప్పొద్దు. బట్ మీ పాస్వర్డ్ మీ పేరెంట్స్కి, మీ సిబ్లింగ్స్కి తెలియాలి.
గుర్తుపెట్టుకోవాలి. అది దేవుడు పెట్టిన ఒక మంచి పద్ధతి, ట్రాన్స్పరెన్సీ అంటాం దాన్ని. ఇంకొక చాలా మంచి సజెషన్ ఏంటంటే లిసనింగ్ టు ఆడియో బైబిల్ వైల్ ట్రావెలింగ్లో ఆడియో బైబిల్ యాప్ ఉంది కదా, ఆడియో బైబిల్ యాప్ వినొచ్చు కదా. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు నేను చూస్తాను, బస్సులో వెళ్తూ ఉంటారు, ఆటోలో వెళ్తూ ఉంటారు, ఎలాడుతూ ఉన్నా కానీ ఒక చేత్తో మొబైల్ ఎలాడుతూ ఉంటారు, ఎక్కడ పడిపోతారో టెన్షన్, బట్ ఒక చేత్తో మొబైల్. అట్లా ఒకవేళ బస్సులో కంఫర్టబుల్గా కూర్చున్నారు అనుకోండి, మొబైల్. వై డోంట్ యూ లిసన్ టు ఆడియో బైబిల్? ఆ ట్రావెల్ టైంలో నువ్వు ఆడియో బైబిల్ పెట్టుకొని ఆ రోజు నువ్వు ఏం చదివేవో దాన్ని ఎందుకు వినకూడదు? నిన్న ఈశ్వర్ అన్న వాక్యం చెప్తూ ఒక మంచి చాలా ప్రాక్టికల్ సజెషన్ అది మాకు మేము యూత్గా ఉన్నప్పుడు ఒంగోలు యశ్వర్ ప్రార్థనా మందిరంలో మా పెద్దవాళ్ళు మాకు ఇచ్చిన సలహా అదేంటంటే, ఉదయకాల సమయం మనం దేవుని వాక్యంతో సమయం గడుపుతాం కదా, ఆ సమయం గడిపినప్పుడు నీతో దేవుడు ఏం మాట్లాడాడో కొన్ని విషయాలు ఒక పేపర్ మీద రాసుకో, ఒక స్లిప్ మీద, ఫోన్లో స్లిప్ మీద రాసుకో, ఆ స్లిప్ని పాకెట్లో పెట్టుకో. రోజంతా నువ్వు ఆ పాకెట్లో ఉన్న స్లిప్ని తీసి చూసుకుంటా ఉండు. దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు. చాలా అద్భుతమైన సలహా అది. సో ఇవి ప్రికాషన్స్ మనం పాటిద్దాం. వీటిని లాస్ట్గా ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. స్పిరిచువల్ సలహాలు. ఇప్పుడు వరకు జనరల్ స్పిరిచువల్ సలహాలు. ఒకటేంటంటే మీరు రాసుకోవాల్సిన పని లేదు, నేనే చదివేస్తూ ఉంటాను. కీర్తన 119:11 మనకు బాగా తెలిసిన వాక్యం. దై వర్డ్ ఐ హిడ్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మైట్ నాట్ సిన్ అగైన్స్ట్ thee. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో నా ఎదుట ఉంచుకొని ఉన్నాను. పొసెసింగ్ గాడ్స్ వర్డ్ అంటాను. 4 P'లతో గుర్తు పెట్టుకోవచ్చు. స్పిరిచువల్ సజెషన్స్ ఇవి. పొసెసింగ్ గాడ్స్ వర్డ్. వీటన్నిటికీ యాంటీడోట్ ఏంటి? సోషల్ మీడియాని అవాయిడ్ చేయాలి అంటే టైం విషయంలో విత్ రిగార్డ్ టు టైం అండ్ ఎలా మనం శాంక్టిటీ మెయింటైన్ చేయాలి. వీటిల్లో కొన్ని యాంటీడోట్స్ ఉన్నాయి. వన్ సచ్ యాంటీడోట్ ఈజ్ పొసెసింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనం పొసెస్ చేయాలి. దేవుని వాక్యం వీటన్నిటికీ యాంటీడోట్. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యంతో మనం సమయం గడపాలి. వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఇప్పుడు చదువుతానండి, మీకు టైం దొరికినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. దాని మీద ధ్యానం చేయండి. చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా లాజికల్గా ఉంటుంది, చాలా రేషనల్గా ఉంటుంది, హేతుబద్ధంగా ఉంటుంది. దేవుని వాక్యం అద్భుతమైన వాక్యం. సో దాంతో మన మైండ్ని, మన హృదయాన్ని నింపుకోవాలి. పొసెసింగ్ గాడ్స్ వర్డ్. సెకండ్ థింగ్, ప్రేయింగ్ టు గాడ్ ఫర్ హిస్ పవర్. అదే 119వ కీర్తనలో మనం చూస్తాం. 37వ వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. ప్రతిరోజు ఉదయం ఎందుకు ఆ ప్రార్థన చేయకూడదు? ఎందుకంటే ఏదో ఒక టైంలో ట్రాప్లో పడిపోయే అవకాశం ఉంది. ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయదేవా అని మనం ప్రభు పాదాల దగ్గర ఎందుకు అడగకూడదు? ప్రేయింగ్ టు గాడ్ ఫర్ హిస్ పవర్. సెకండ్. థర్డ్ థింగ్, ఇందాక బ్రదర్ ఉదయకాలం బైబిల్ ఫ్రెండ్లో కూడా చదివి మనం 2 తిమోతి, ఇది సింబల్, ప్లీ సింబల్ కదా, 2:2:2. 2 తిమోతి 2:22 చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యవనించల నుంచి పారిపోవాలంట. పారిపోయి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. పర్సూయింగ్ గాడ్స్ పీపుల్, దాన్ని ఫెలోషిప్ అంట. లాస్ట్ వీక్ ప్రాక్టీసింగ్ గాడ్స్ ప్రజెన్స్. ఇది కూడా ఉదయకాల సమయం బైబిల్ స్టడీ టైంలో చూసాం. జెనసిస్ 39:9 జోసెఫ్ ఎగ్జాంపుల్. జోసెఫ్ ఏమంటా ఉన్నాడు అంటే, ఆమెతో నేను నా దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన పాపం ఎలా చేయగలను? దేవుని ప్రజెన్స్ని తను ఫీల్ అవుతున్నాడు. దేవుని ప్రజెన్స్ని మనం ప్రాక్టీస్ చేస్తే అదే అన్నిటికీ యాంటీడోట్. 4 P'లు గుర్తున్నాయి కదా, ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. వీటన్నిటికీ యాంటీడోట్ అదే. ఒకవేళ అదే జోసెఫ్ ఈ టైంలో కనుక ఉంటే, ఈ టైంలో అంటే అప్పుడు రెవల్యూషన్ చాలా తక్కువ, ఇప్పుడు రెవల్యూషన్ చాలా ఎక్కువ. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యం మనకుంది, చాలా ఎక్కువ. సో ఈ ఫ్రేమ్లో నుంచి కొన్ని ఒక హైపోథెటికల్ ప్రేయర్ని నేను ఇలా చెప్తూ ఉన్నాను, మీరు కొంత అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అదే జోసెఫ్ ఈ డేస్లో ఉండంటే, జోసెఫ్ దేవుడిలో ఏముండేవాడంటే ప్రార్థనలో, ప్రభా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్లో ఈ ఫస్ట్ గేట్ దగ్గర నన్ను ఒక లేడీ ఎంటైజ్ చేస్తూ ఉంది, సెడ్యూస్ చేస్తూ ఉంది, నా బాస్ యొక్క వైఫ్. అందుకని నేను ఏం చేస్తానంటే, ప్రభా దాన్ని నేను అవాయిడ్ చేసి అటు బ్యాక్ గేట్ నుంచి వెళ్తున్నాను దేవా, ఎందుకంటే నేను దాన్ని అవాయిడ్ చేస్తున్నాను. అట్లా అనుండేవాడు జోసెఫ్. ఒకవేళ అదే జోసెఫ్ దేవునికి ఏదైనా ఇవ్వాల్సి వస్తే
ఏది టెక్నాలజీకి సంబంధించి తన మొబైల్ని, తన ట్యాబ్ని, తన మరి ల్యాప్టాప్ని ప్రభు పాదాల దగ్గర పెట్టేసి, ప్రభువా నీ సిలువకి నీ సిలువ దగ్గర నేను వీటన్నింటిని పెట్టేశాను ప్రభువా. అప్పుడు దేవుడు అన్నాడంట, ఏమని అన్నాడంటే, జోసఫ్ మరి నువ్వు అన్నింటినీ నా దగ్గర పెట్టావు కదా, ఒకవేళ నువ్వు అవసరమైతే ఫ్లైట్ టికెట్ చేయాలి లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలి, అవసరమైతే మళ్ళీ నీ దగ్గరకే వస్తాను దేవా, నీ పర్మిషన్ తీసుకొని నేను చేస్తాను, నువ్వు పర్మిట్ చేస్తే నేను తీసుకుంటాను, ఆ తర్వాత మళ్ళీ నీ దగ్గరే పెట్టేస్తాను. సో ఇదంతా నా ట్యాబ్, నా మొబైల్, నా ల్యాప్టాప్ ఎక్కడ ఉండాలంటే దేవుని సిలువ దగ్గర ఉండాలి. అది జోసఫ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు దేవుడు ఎంతగానో సంతోషపడి ఇట్లాంటి సింబల్ ఇచ్చాడు, లైక్ సింబల్. A single like from God is more than millions, billions, trillions likes from men. మనమంతా లైక్స్ పిచ్చోళ్ళం కదా ఈ రోజుల్లో. పోస్ట్ పెట్టాలి, అప్పటి నుంచి ఒక టెంప్టేషన్, ఎన్ని లైక్స్, ఒక లైక్ లేకపోయినా పర్వాలా. దేవుడు ఇట్లా అన్నాడంటే సింగిల్ లైక్ చాలు, యు ఆర్ బ్లెస్డ్. A single light from God is, it means lot to me, it means lot to you. సింగిల్ లైట్ దేవుడు నిన్ను ఇచ్చేటట్టుగా మనం సిద్ధపడతావా? ఈ టైంలో నువ్వు పెట్టావా దేవుని దగ్గర? నీ మొబైల్, నీ ట్యాబ్, నీ కంప్యూటర్ సిస్టమ్, నీ ల్యాప్టాప్ దేవుని దగ్గర పెట్టేస్తావా? సిలువ దగ్గర. అవసరమైతే దేవుడిని అడిగి మనం తీసుకుందాం, మళ్ళీ అక్కడే పెట్టేద్దాం. మనల్ని కాదు అని సాతానుడు ఏం చేయడు. సాతాను మీద పెట్టకూడదు మనం. సాతానుడు శోధిస్తున్నాను కదా, ఇది భలే శోధన అయిపోయింది. నిన్ను కాదని సాతానుడు ఏం చేయడు, గుర్తుపెట్టుకో. నిన్ను కాదని దేవుడు కూడా ఏం చేయడు. మరి ఇదంతా ఎక్కడుందంటే ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, మన చేతుల్లోనే ఉంది. ప్రార్థన చేసుకుందాం. అంకుల్ మన కోసం ప్రార్థన చేస్తాం.